మార్చేసింది అది. ఈరోజు యేసుక్రీస్తు రక్తము నిన్ను మార్చాల. నిన్ను కేవలము రక్తములో నువ్వు పాపం కడబడమే కాదు, రక్తములో నీ పాపాలు క్షమించబడమే కాదు, నువ్వు చేసిన శిక్ష ఆయన పొందుకొని నీకోసమైన చనిపోయి నీకు క్షమాపణ ఇవ్వడమే కాదు, నిన్ను మార్చే శక్తి కూడా ఆయనకు ఉన్నది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అలా మార్చబడకపోతే నువ్వు ఇంకా రక్షించబడలేదని అర్థం. నువ్వు మార్చబడితేనే రక్షించబడ్డావని అర్థం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈరోజు సంఘాలలో క్రైస్తవులు ఉన్నారు కానీ మారని క్రైస్తవులు, మార్పు లేని క్రైస్తవులు. జీవితాలు మారలే, గుణలక్షణాలు మారలే, పద్ధతులు మారలే, ఆచారాలు మారలే, సాంప్రదాయాలు మారలే, కుల పద్ధతులు మారలే, సంఘ ఆచారాలు మారలే, మార్పు లేని జీవితాలు. కానీ పేరు మాత్రం మేము కూడా రక్షించబడ్డాం, మేము కూడా యేసు ప్రభుని నమ్ముకున్నాం, మేము కూడా యేసు ప్రభుని నమ్ముతున్నాం. కాదు 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 బైబిల్ దాన్ని ఒప్పుకోదు, పరిశుద్ధ గ్రంథం దాన్ని ఒప్పుకోవట్లేదు, వాక్యం దాన్ని ఒప్పుకోవట్లేదు, దేవుడు దాన్ని ఒప్పుకోడు. ఎందుకంటే దేవుడు ఎవరినైనా రక్షిస్తే అతనిలో మార్పును తీసుకొస్తాడు, ఆమెలో మార్పును తీసుకొస్తాడు. వారి పాపముల నుండి వాళ్ళని రక్షించడమే కాదు, వారి పాపమునకు వాళ్ళకి క్షమాపణ ఇవ్వడమే కాదు, వారిని ఆయన మారుస్తాడు. మళ్ళీ పాపం చేయకుండా వారి గుణలక్షణాలను మారుస్తాడు, వాళ్ళ పద్ధతులను మారుస్తాడు, వాళ్ళ వాళ్ళ అంతరంగాలను మారుస్తాడు, వాళ్ళ మనస్సాక్షిని మారుస్తాడు, వాళ్ళ హృదయాన్ని మారుస్తాడు. ఆయన వారి అలవాట్లను మారుస్తాడు, వాళ్ళ పద్ధతులను మారుస్తాడు, వాళ్ళ కోరికలను, వాళ్ళ ఆశలను, సమస్తాన్ని మార్చేవాడే మన దేవుడై ఉన్నాడు. ఒక వ్యక్తి రక్షించబడ్డాడు అన్నకు రుజువు ఏంటంటే మార్పు చెందిన జీవితం. మార్పు చెందని జీవితంతో నువ్వు ఎప్పటి నుండో చర్చికి వెళ్ళినా, చిన్ననాటుండే నేను క్రైస్తవురాల్ని, నేను క్రైస్తవుడని నువ్వు అనుకున్నా అదేది నిన్ను పరలోకానికి తీసుకెళ్ళదు. లేదు లేదు లేదు. నువ్వు చర్చ్కి వెళ్తూ ఇంకా సిగరెట్లు తాగుతున్నావు, బీడీలు తాగుతున్నావు, చుట్టలు తాగుతున్నావు. నువ్వు చర్చ్కి వెళ్తూ ఇంకా ఇంకా నువ్వు కళ్ళు తాగుతున్నావు, సారా తాగుతున్నావు, గంజాయి తాగుతున్నావు. చర్చ్కి వెళ్తూ నువ్వు బీరు బ్రాండీలు తాగుతున్నావు. చర్చ్కి వెళ్తూ నువ్వు సినిమాలు చూస్తున్నావు. చర్చ్కి వెళ్తూ నువ్వు వ్యభిచారం చేస్తున్నావు. చర్చ్కి వెళ్తూ నువ్వు అబద్ధాలు చెప్తున్నావు. పొద్దులు లేస్తే అబద్ధం, పడకల్లో నుండి లేచుడే అబద్ధాలతో మొదలు పెడతావు. సాయంత్రం పడుకునే దాకా అబద్ధాలే, మోసాలే. మళ్ళీ నేను క్రైస్తవుణ్ణి, నేను అందుకే చెప్పిన ఇది మామూలు సువార్తగా ఉండదని. మళ్ళీ నేను క్రైస్తవుణ్ణి. ఇలా నిన్ను పరలోకం ఎవడు తీసుకుపోలేడు. మీ పాసరే బోడు ముందు, మీ సంఘమే బోదు. ఎందుకంటే బైబిల్లో చూడండి, ఒక వేశ్య రక్షించబడినప్పుడు ఆమె ఒక మర్యాద కలిగిన స్త్రీగా మారింది. ఆమె సమాజంలో ఒక మర్యాద కలిగిన స్త్రీగా. అప్పటిదాకా 6గురితో జీవించింది ఆమె. కానీ యేసును కలుసుకున్న తర్వాత ఆమె ఒక మర్యాద కలిగిన స్త్రీగా మారింది. అప్పటిదాకా రెడ్ లైట్ ఏరియాలో బతికిన ఆమె యేసును ఆ గర్విష్ఠుడైన సీమోని ఇంట్లో కలుసుకున్నప్పుడు ఆయన పాదాలను తన కన్నీళ్లతో, తన పాపాలని ఒప్పుకుంటూ కన్నీళ్లతో ఆయన పాదాలను కడిగి తన జుట్టుతో ఆయన పాదాలను తుడిచి ఆ మానగా ముద్దు పెట్టుకోవడం మొదలుపెట్టింది ఆమె. కానీ ఆమె పాపాలు క్షమించబడమే కాదు, నా కుమారుని పాపాలు క్షమించబడ్డాయి అని ఆయన చెప్పడమే కాదు, ఆమె జీవితం అప్పటి నుండి మారింది. వీళ్ళందరూ, ఈ స్త్రీలందరూ ఎవరైతే ఒకప్పుడు ఘోరమైన జీవితం జీవించి ఉండేవాళ్ళో, యేసు వాళ్ళని రక్షించినాక వాళ్ళందరూ పెంతెకోస్తు పండుగ రోజున పరిశుద్ధాత్మ కోసం వాళ్ళు అదిగో అక్కడ మేడగదిలో వాళ్ళు ప్రార్థనలో కనబడుతున్నట్టు వాళ్ళ పేర్లు రాయబడి ఉన్నాయి అక్కడ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బైబిల్లో మనం చూస్తే అలాంటి సాక్ష్యాలు ఎన్నో ఉన్నాయి. మార్పు కలిగిన జీవితం, మారు మనసు పొందిన జీవితం.